ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకొని మన దినాన్ని ప్రారంభిస్తాం కదా. ఈ మాట ప్రతిరోజు మనం చెప్పుకుంటానే ఉంటాము ప్రతి వీడియోలో. అయితే ప్రతి వీడియోలో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏదో ఒక హెచ్చరిక, అంటే మనం ఏ విషయంలో జారిపోతున్నామో, ఏ విషయంలో దారి తప్పుతున్నామో, ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నామో అది తండ్రి మనకు చూపించి, ఇదిగో ఈ విషయంలో నువ్వు దారి తప్పుతున్నావు, తప్పు చేసావు, కానీ నా దగ్గర క్షమాపణ అడగట్లేదు. నీ పొరుగు వారితో నేను సమాధానంగా ఉండమని చెప్పాను, కానీ నువ్వు వాళ్లతో శత్రుత్వం పెట్టుకుంటున్నావు. ఇట్లా ప్రతిదీ కూడా తండ్రి మనకి నేర్పిస్తూ ఉంటాడు, హెచ్చరిక చేస్తూ ఉంటాడు, మనల్ని సరిచేస్తూ ఉంటాడు. అది నేనే కావచ్చు, నేనే కాకపోవచ్చు. చాలా మంది దైవజనులు ఉన్నారు, చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలా మంది అనుభవంతులు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్న మీరు వాక్యం ఎక్కువ చూస్తున్నారు, వాక్యం కన్నా ప్రార్థన వీడియోలే ఎక్కువ చూస్తున్నారు. అంటే ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు కార్యం జరిగిద్ది, సిస్టర్ నా గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా సమస్య పోయిద్ది, తండ్రి వింటాడు, నా సమస్య తీసేస్తాడు, నా అవసరత తీరుస్తాడని మీరు అనుకొని ఉండవచ్చు. కానీ మనం ఎక్కువ చేయాల్సింది ప్రార్థన కన్నా మనల్ని ఏ విషయంలో తండ్రి సరిచేస్తున్నాడో అది ఇంపార్టెంట్. అది మన బిహేవియర్, మన ప్రవర్తన, మన జీవితాన్ని మార్చుకోకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థనలో ఏకీభవించినా, ఎంత భారంగా ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా కూడా ఖచ్చితంగా జవాబు రాదు, ఖచ్చితంగా మన కుటుంబ పరిస్థితి మారదు. అంతే. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ వీడియోలు మీరు తక్కువ చూస్తున్నారని కాదు, మీరు చూసినవి అవును ఇది నా కోసమే తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, అది నిజమే, నేనే క్షమాపణ అడగట్లేదు, నా సమస్య గురించి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ, నా సమస్య తీసేయమని చేస్తున్నాను కానీ, నా తండ్రి దగ్గర నేను చేసిన తప్పు నేను ఒప్పుకోవట్లేదు, కన్నీరు కార్చట్లేదు, నా హృదయాన్ని కృమ్మరించట్లేదేమో, ఇంకా క్షమాపణ అడగాలేమో అని మీరు గ్రహించలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. వాక్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక మాట మనల్ని హెచ్చరిస్తానే ఉండిద్ది. ఈ హెచ్చరికలన్నీ తండ్రి మనకి ఎందుకు చేస్తున్నాడు, మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడు, మనల్నే ఎందుకు సరిచేస్తున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? బైబిల్ చదువుతున్నాం, ఏదో 2 లైన్లు, 2 వచనాలు, 2 లేకపోతే 2 అధ్యాయాలు చదువుకొని గబగబా ఫాస్ట్గా ప్రార్థన చేసుకొని ఇక మన పనులకు మనం వెళ్ళడం కాదండి. దేవుని వాక్యం చదువుతున్నామంటే దేవుడే కదా వాక్యం, అంటే తండ్రితో మనం మాట్లాడుతున్నాం కదా. మనల్ని ఎందుకు సరిచేస్తున్నాడు తండ్రి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడు నాకు ఇదిగో నీకు ఇది ఇవ్వబోతున్నాను, ఇది నీకే ఇది ఇవ్వబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను, ఈ విషయాలు చాలా మంది చెప్తారు. నీ కష్టాలు తీసేయబోతున్నాను, నీకు మంచి లైఫ్ ఇవ్వబోతున్నాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను, అందరూ చెప్తారు. చాలా మంది దైవజనులు ఇదే ఈ వాక్యాలే చెప్తారు, ఆశీర్వచనాలే ఇవ్వాలి. కానీ తండ్రి మాత్రం కొంతమందితోనే, కొంతమంది ద్వారానే మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాడు. మిమ్మల్ని కాదు, నన్ను కూడా. ఎవరిని గద్దిస్తాడు ఎక్కువగా అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అసలు మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడు తండ్రి? ఎందుకు ఎప్పుడు అది సరి చేసుకో, ఇది సరి చేసుకో, ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇదిగో నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు తప్పు చేసావు కానీ నా దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ అడగట్లేదు, పశ్చాత్తాప పడట్లేదు, నీ వాళ్ళు దారి తప్పిపోతున్నారు, అయినా వాళ్ళ విషయం గురించి నువ్వు వాళ్ళని గద్దించాలి, వాళ్ళ తరపున నువ్వు క్షమాపణ అడగాలి, నువ్వు క్షమాపణ అడగట్లేదు, నువ్వు నన్ను క్షమాపణ అడుగు, వాళ్ళ తరపున నువ్వు కన్నీరు కార్చు అని ఎప్పుడు ఇదే వాక్యమా అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే, తండ్రి మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడంటే, తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగంటే ఆయన బిడ్డలుగా మనం దారి తప్పడం తండ్రికి ఇష్టం లేదు. మన పిల్లలు మన మాట వినకుండా మనం ఏ పని అయితే చేయొద్దన్నామో అదే పని చేస్తా, ఎలా ప్రవర్తించొద్దని చెప్పామో అదే ప్రవర్తనతో వాళ్ళు పెరుగుతూ ఉంటే మనకి ఎంత బాధ.
మన కళ్ళ ముందే మన పిల్లలు దారి తప్పిపోయి లోకంలో పడిపోయి చెడ్డదారిలో నడుస్తూ ఉంటే మనకెంత బాధ. మనస్ఫూర్తిగా వారిని ప్రేమించగలమా? మనస్ఫూర్తిగా వారు ఏదడిగితే అది మనం కొనివ్వగలమా? మనస్ఫూర్తిగా వారితో అసలు మాట్లాడలేని మనసు మనకు వచ్చిందా? రాదు. ఎందుకంటే అరే ఇంతగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి ఇంత టైం తీసుకొని ఇంతగా బతిమలాడి నేను చెప్తున్నాను, అటుద్దు నాన్న, అట్లా వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దమ్మా, ఇదిగో నువ్వు దారి తప్పిపోతున్నావు, నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, మా మాట విను, మా మాట అసలు నువ్వు వినట్లేదు, నీ ఫ్రెండ్స్ మాట వింటున్నావు, వాళ్ళు చెప్పిందే వింటున్నావు, నా మాటకు నువ్వు విలువ ఇవ్వట్లేదు, నా మాటలు నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అయినా కూడా వాళ్ళు మాట వినకపోతే వాళ్ళ మీద ఉన్న మన మనసు ఇరిగిపోయింది కదా. ఇక వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు, చెప్పాలనిపించదు. అరే పద్దాక ఎన్నిసార్లు మొత్తుకోను, నా మాట ఎక్కడ వింటున్నాడు, ఏమో వాడి దాన్ని వాడినాడు, వాడు నడవని ఎట్టనో పోని అని వదిలేస్తారు చాలామంది. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అయినా సరే సహనంతో ఉంటారు. కానీ చాలా వరకైతే చెప్పి 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 ఎంత చెప్పినా వినకపోతే వదిలేస్తారు. కానీ మన తండ్రి అట్లా వదిలేసే దేవుడు కాదండి. ఎందుకంటే తండ్రి యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రే మనల్ని ప్రేమిస్తున్నాడంట, తండ్రే మనల్ని గద్దిస్తున్నాడంట. ఇది నా మాటలు, పలానా సిస్టర్ చెప్పింది, పలానా బ్రదర్ చెప్పిందని మీరు మనుషుల ఆలోచనతో వాళ్ళ మీద మీ మైండ్ పెట్టకండి. మనుషుల మాటలు అని మీరు తీసుకోవద్దు. నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నేను సరిగా లేనేమో, అందుకేనేమో నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడు, అందుకేనేమో నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, అందుకేనేమో నా ప్రార్థనకి ఇంకా జవాబు పంపించలేదు నా తండ్రి అని జ్ఞానము కలిగి ఆలోచించండి. మనకున్న జ్ఞానాన్ని, తండ్రి మనకిచ్చిన తెలివిని తండ్రి ప్రేమ అర్థం చేసుకోవడానికి ఉపయోగించండి. లోకం గురించి, లోకంలో జీవించాలని ఎంత తెలివిగా ఆలోచిస్తే నేను అంత రిచ్గా, అంత అన్ని ఫెసిలిటీస్ నేను ఏర్పాటు చేసుకోగలను అని లోకం గురించి మీరు ఆలోచించొద్దు. దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని గద్దింపు ఎలాంటిది, తండ్రి హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడు నాకు ఎందుకు సమస్యలు ఇంకా పోవట్లేదంటే నన్ను నా తండ్రి ఇంకా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఏదో విషయంలో నన్ను సరిచేస్తున్నాడు, సరిచేసుకోమని నాకు చెప్తున్నాడు అని దేవుని మనసు, తండ్రి గద్దింపు, ఇదంతా తండ్రి మనసు ఆలోచన, తండ్రి గద్దింపు, తండ్రి మనస్తత్వం మనకు అర్థమవ్వాలంటే మనం ఎక్కువ దేవుని గురించి ఆలోచిస్తేనే, మనకున్న జ్ఞానం, మనకున్న తెలివంతా దేవుని గురించి ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఒకటే వాక్యం చదువుకుంటానే ఉంటాము, బట్టి పడతానే ఉంటాము. అసలు ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాట ప్రకారం నన్ను సరిచేస్తున్నాడా నా తండ్రి? సరిచేసుకోమని నన్ను గద్దిస్తున్నాడా? నా కుటుంబాన్ని సరిచేసుకోమని చెప్తున్నాడా? నేను ఎలా అడగాలో నాకు నేర్పిస్తున్నాడా అని ఆ రీతిగా మనం ఆలోచించాం. ప్రార్థన కన్నా బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని నేను చెప్పలేదు. బైబిల్లోనే తండ్రి రాపించి పెట్టాడు. మనం బైబిల్ చదువుతున్నాం, మనకున్న సమస్యలు, మనకున్న అవసరతలన్నీ దేవుని పాదాల దగ్గర పెడుతున్నాము, కన్నీటితో పెడుతున్నాము. కానీ దేవుని గద్దింపును మాత్రం మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. తండ్రి ఎవరిని గద్దిస్తాడంటే నన్ను ఎప్పుడు ఈ సిస్టర్ ఏంటి, ఈ బ్రదర్ ఏంటి, ఎప్పుడు ఏ మాటలు చెప్తారు, ఆశీర్వదించమని, లేకపోతే అంతగా అభివృద్ధి చేయమని, దేవుడు మిమ్మల్ని ప్రేమించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ స్థితి మార్చబోతున్నాడు, ఇదే చెప్పరేంది అసలు? ఎప్పుడు నువ్వు సరి చేసుకో, నువ్వు దారి తప్పుతున్నావు, నువ్వు సరి చేసుకో, నువ్వు క్షమాపణడు, ఇవే చెప్తారు ఎందుకు అని అలా ఆలోచించొద్దండి. తండ్రి ఎక్కువ తన సామెతల గ్రంథంలో చదివితే తండ్రి తనకు ఇష్టడైన కుమారుడే గద్దిస్తాడంట. ఎవరైతే మనకి నిజంగా ఇష్టపడతామో, ఎవరి మీద మనకు నిజమైన ప్రేమ ఉండిద్దో వాళ్ళు మన కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పుతుంటే మనం చూస్తూ ఉండలేము. ఎందుకంటే అది సరైన దారి కాదు. ఆ దారిలో నడిస్తే ఖచ్చితంగా వాళ్ళు పడిపోతారు. వాళ్ళు పడిపోయి బాధపడతాం మనకిష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళంటే మనకిష్టం. అందుకని గద్దించైనా, వాళ్ళతో మనకి కాస్త గొడవలైనా సరే, నువ్వు దారి తప్పుతున్నావు, ఆ దారిలో నీ ఆలోచన కరెక్ట్ కాదు, నువ్వు ఆ దారిలో నడుస్తున్నావు, అది కరెక్ట్ కాదు మనం చెప్తానే ఉంటాము. ఎందుకంటే వాళ్ళ మీద మనకున్న ప్రేమ. అలాగే తండ్రి కూడా, తండ్రికి నిజంగా ఎవరైతే ఇష్టమో, తండ్రి ఎవరినైతే నిజంగా ప్రేమిస్తున్నాడో, యెహోవా
తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రే ప్రేమించాడు మనల్ని, తండ్రే మనకి గద్దింపిస్తున్నాడు, తండ్రే మనల్ని సరిచేస్తున్నాడు, సరిచేసుకోమని హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. సమస్య వచ్చినప్పుడు, ఇంట్లో డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు బయట వాళ్ళ దగ్గరికి, మనుషుల దగ్గరికి మీరు పరిగెత్తొద్దు. మనుషుల మీద ఆధారపడొద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించాలి. తండ్రినే అయ్యా నా దగ్గరికి రండి. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఆ సమస్య ఎలా పోవాలో, ఎలా పోయిద్దో నేను చెప్తాను. మీరు నా దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా నాతో మాట్లాడండి అని తండ్రి చెప్తున్నాడు. ఆలోచించండి. మనం ఒక హెచ్చరిక, ఒక మాట తండ్రి మనతో మాట్లాడాడు అంటే ఆ మాట ప్రకారం నేను ఒకవేళ తప్పిపోతున్నానా, నా వాళ్ళు తప్పిపోతున్నారా, తండ్రికి వ్యతిరేకంగా మేమేమన్నా నడుచుకుంటున్నామా, అందుకే నా తండ్రికి నేనంటే అంత ఇష్టమా, ఒక్క చిన్న విషయంలో కూడా నన్ను దారి తప్పనివ్వట్లేదు నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి నా మీద దృష్టి పెట్టి నన్ను ప్రేమించి, నా తండ్రే నన్ను ప్రేమించడంటే ఎంత గొప్ప ధన్యత. నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడంటే నేనంటే ఎంత ప్రేమ నా తండ్రికి అని దేవుని గురించి ఆలోచించండి. మనకున్న తెలివి, జ్ఞానం అంతా లోకం మీద పెట్టకూడదండి, దేవుని మీద పెట్టాలి. తండ్రికి ఏదైతే ఇష్టమో, తండ్రి ఏ విషయంలో గద్దిస్తున్నాడు, ఏ విషయంలో సరి చేసుకోమంటున్నాడు, దాని మీదే మన ధ్యాస ఉండాలి. ఆ రీతిగా జాగ్రత్తగా ఆలోచించి సరి చేసుకొని అప్పుడు తండ్రి పాదాల దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఇక మన సమస్య అది అప్పే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, అది తీసేయడానికి తండ్రికి ఎంతసేపు, ఒక్క క్షణం చాలు. కానీ మనం ఎలా అడగాలి, దేని గురించి అడగాలి, ఏది ఒప్పుకోవాలి అనేది మనకు తెలియట్లేదు. ఏది సరి చేసుకోవాలి, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఆ గ్రహింపు అనేది మనం గ్రహించుకోలేకపోతున్నాం. అందుకనే ఆలోచించండి. ఒక మాట తండ్రి మాట్లాడాడు అంటే, మనల్ని తండ్రి గద్దించాడు అంటే తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడనే అర్థం. కాబట్టి ఆలోచించండి, సరి చేసుకోండి, క్షమాపణ అడగండి, పశ్చాత్తాపపడండి. క్షమాపణే. ఈ సంవత్సరం అంతంలోకి వచ్చాం. క్షమాపణ అడిగి మీ సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెట్టండి. ప్రైజ్ ది లార్డ్.